నమస్కారము. నేను 21వ డివిజన్ కార్పొరేటర్. నా పేరు మోతుకూరు సుజాత. మేము ప్రజెంట్ ఇక్కడ స్థానికులం కూడా. లైబ్రరీ ఎక్స్టెండ్ కోసము వర్క్ స్టార్ట్ చేశారు 6 months బిఫోర్ నుంచి. ఆ వర్క్ కు గాను ప్రైవేట్ ప్లేస్ లో టెంట్ వేసి వర్కర్స్ అందరినీ దింపి వర్క్ చేపిస్తున్నారు. విత్ ఫ్యామిలీ, లేడీస్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళందరినీ ఆ షెడ్ వేసి దాంట్లో పెట్టేసి వర్క్లు చేపించుకుంటున్నారు. మేము ఇక్కడ వాళ్ళకు ఒక 20-30 మంది వర్కర్స్ దిగారనమాట. వాళ్ళకి రెగ్యులర్ మామూలుగా వాష్రూమ్కి వెళ్ళడం కానీ, స్నానం చేయడం కానీ, ఆ పిల్లలను కూర్చోబెట్టడము, వాష్రూమ్స్ లేని సిచ్యువేషన్ కాబట్టి అన్ని రోడ్లపైనే చేస్తున్నారు. మా ఇంటికి వెళ్ళడానికి కూడా దారి ఇది ఒకటే, ఆల్టర్నేట్ వేరేదంటే మాకు ఇంత అబ్జెక్షన్ ఉండదు. ఈ వర్క్ స్టార్ట్ కాకముందు నుంచి కూడా వాకింగ్ చేసే వాళ్ళు, వాకర్స్ చాలా మంది వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఇంతమంది మిగిలినారు, దాదాపు 20 members దాకా వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ ఈ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టాప్ అయిపోయినారు. అన్ని బహిరంగ మూత్ర విసర్జన, బహిరంగ స్నాన వాటికలు ఎన్ని చేస్తూ ఉంటే ఎవరు చూస్తా భరిస్తా ఉంటారు? యూరిన్ కి పోవాలంటే ఆ శివాలయం దగ్గర అక్కడికి వెళ్తారు, చెట్లు ఖాళీగా ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తారు. ఆ పక్కనే మా హౌస్ అన్నమాట. అట్లా వచ్చిన వర్కర్ ప్రతి ఒక్కరికి మేము చెప్తా ఉండాలి, ఇక్కడ వద్దు అని చెప్తా ఉండాలన్నా మాకు చాలా విసుగు చెందినాము. ఇట్లా లోకల్ ఈ సరౌండింగ్స్ లో, ఈ గుడిసెకి ఆపోజిట్ లో ఉండే ఈ సరౌండింగ్స్ లో ఉండే ప్రజలు కూడా మాకు కంప్లైంట్ చేస్తున్నారు. ఏంది ఇది, మీరు కార్పొరేటర్ అయ్యండి ఈ లొకేషన్ లోనే ఉండి మీరు ఏం యాక్షన్ తీసుకోరా అని వాళ్ళ సమస్యలన్నీ మాకు చెప్తా. ఇట్లా బహిరంగంగా చేస్తా అంటే మాకు చూసేకి చాలా అసహ్యంగా ఉంది అని చెప్పేస్తున్నారు, ఇంకా మొహమాటం లేకుండా. అందుకు దీని మీద యాక్షన్ తీసుకోమనేసి మనము ఈ ప్రైవేట్ ల్యాండ్ లో వాళ్ళు అదేదో గుడిసె మాదిరి వేసుకున్నారు, మీరు చూడొచ్చు. అది ప్రైవేట్ ల్యాండ్ లో చేస్తున్నారు.